హైదరాబాద్ లో అర్ధరాత్రి రోడ్ ప్రమాదం జరిగింది. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. గోల్నాక రామంతపూర్ ఫ్లైఓవర్ పై నుంచి పడి డివైడర్ ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. క్లూస్ టీం వివరాలను సేకరిస్తోంది. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ అంబర్పేట చౌరస్తాలో ఒక అతను బ్రిడ్జి మించి కింద పడ్డాడని చెప్పి తెలిస్తే మేము ఇమీడియట్గా ఇక్కడ రీచ్ అయ్యాము. రీచ్ అయితే వెహికల్ మాత్రం ఆయన గోల్నాక నుంచి ఆ రామంతపూర్ పోయే రూట్లో పోతున్నాడు. ఆ డివైడర్కు వెహికల్ తగిలినట్టు అనుమానం వస్తుంది. పడి ఒక 30 ఫీట్ల పైనుంచి కింద పడ్డాడు. స్పాట్లో చనిపోయాడని తెలుసు. అది క్లూస్ టీమ్ని పిలిపించాము. మా ఎన్డీఆర్ఓ వచ్చారు. ఫర్దర్ ఎంక్వైరీ నడుస్తుంది. మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, అయితే నిన్న అర్ధరాత్రి అంబర్పేట ఫ్లైఓవర్ పైన ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అయితే గోల్నాక నుండి రామంతపూర్ వైపు వెళ్తున్నటువంటి ఓ వ్యక్తి తన స్కూటీ పైన వెళ్తున్న సమయంలో అయితే అతి వేగంతో వచ్చేసి డివైడర్ ను ఢీకొట్టడం చేత ఫ్లైఓవర్ పై నుండి కిందికి పడి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అయితే స్థానికులు గమనించి డైలాండర్ కు కాల్ చేశారు. డైలాండర్ కు కాల్ చేసిన వెంటనే పోలీసులు సమాచారం అందుకొని అయితే సంఘటన స్థలానికి వెళ్లారు. సంఘటన స్థలానికి వెళ్లి క్లూస్ టీమ్ సాయంతో మొత్తం తులుగా కూడా అక్కడ వివరాలు సేకరిస్తున్నారు. అయితే అతి వేగంగా వచ్చి ఢీకోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందా, లేకుంటే ఆ ఓవర్ స్పీడ్ కారణంగానే జరిగిందా, లేకుంటే ఎవరైనా ఆ పైనుండి తొయ్యడం జరిగిందా అనే కోణం లోపల ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. అయితే వ్యక్తి పూర్తి వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ క్రమం లోపల అర్ధరాత్రి వెళ్తున్నటువంటి వ్యక్తి ఎవరు, ఎక్కడ ఉంటారు అనే కోణం లోపల ఇంకా దర్యాప్తు చేస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాలి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.